ఆర్సీబీ డబ్ల్యూపీఎల్ ఛాంపియన్స్ ఫర్ ద సెకండ్ టైం. దీంతో హ్యాట్రిక్ కొట్టేశారు. 2024లో విమెన్, 25లో మెన్, 26లో విమెన్. అయితే ఈ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత రికార్డులన్నీ బద్దలైపోయినాయి. దిస్ వాజ్ ద హైయెస్ట్ ఎవర్ చేజ్ మెన్స్ ఇంకా ఉమెన్స్లో. T20 మ్యాచ్ ఫైనల్లో ఇంతకుముందు లాహోర్ అది హైయెస్ట్ చేజ్ చేసింది, రికార్డ్ బద్దలు కొట్టేశారు ఈ మ్యాచ్. నెంబర్ 2 హైయెస్ట్ ఎవర్ పార్ట్నర్షిప్ డబ్ల్యూపీఎల్లో జార్జియో వాల్ ఇంకా స్మృతి మందన మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్. And finally, this was the highest individual score by a batter in a final. స్మృతి మందన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. దీంతో పాటు ఇంకా చాలా రికార్డులు ఉన్నాయి, బద్దలైపోయినాయి. అయితే మొత్తానికి ఆర్సీబీ టోర్నమెంట్ ఎందుకు గెలిచారు? 9 మ్యాచ్లు ఆడితే 5 డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. జస్ట్ లైక్ మెన్ ఇట్లానే డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి ఐపీఎల్ గెలిచారా? సేమ్ ఫార్ములా ఉమెన్ కూడా. అందుకనే ఒక్క ప్లేయర్ ఎప్పుడు టోర్నమెంట్ గెలిపారు. ఇట్ ఈస్ ఎ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎవ్రీ వన్. 5 డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. అండ్ దీంతో మొత్తానికి డబ్ల్యూపీఎల్ ఛాంపియన్స్ అయిపోయారు. వెల్ డన్. ఆన్ ద అదర్ సైడ్ హార్ట్ బ్రేక్. ఢిల్లీ క్యాపిటల్స్ 4 సార్లు ఫైనల్కి రీచ్ అయ్యారు, కానీ ఆ ఫైనల్లో గట్టు ఎక్కలేపారు. కంప్లీట్ హార్ట్ బ్రేక్. కానీ దిస్ ఈస్ వాట్ స్పోర్ట్ ఈస్. ఇట్ టీచర్స్ యూ అ లాట్ ఆఫ్ థింగ్. కానీ ఆన్ ద అదర్ సైడ్ ఆర్సీబీ కంప్లీట్ డామినేషన్. టేబుల్లో ఇంతవరకు ఫస్ట్ ఫినిష్ అయిన టీం ఎప్పుడు డబ్ల్యూపీఎల్ గెలవలే. ఆర్సీబీ ఆ రికార్డ్ కూడా బ్రేక్ చేశారు. ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి జెర్సీ నెంబర్ 18 స్మృతి మందన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. వెల్ డన్.